హలో వ్యూవర్స్, వెల్కమ్ టు విమోక్షి రెసిపీస్. ఏంటిదో ఇదని చూస్తున్నారా? ఏంటిదో కదండి, మనందరికీ చాలా ఇష్టమైన ఫేవరెట్ జున్ను. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అండి. మనకి బయట మార్కెట్లో దొరికేలా పర్ఫెక్ట్ షేపు కన్సిస్టెన్సీతో మీకు వీడియో అనేది టిప్స్తో సహా షేర్ చేస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి టిప్స్ ఫాలో అవ్వండి. ఇదిగో ఈ 1/2 లీటర్ అండి. అంటే ఇప్పుడు మెజర్మెంట్కి మనకి జున్ను తయారు చేయడానికి 1 కప్పు జున్ను పాలకి 1 కప్పు నార్మల్ మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి. సో నేను 2 కప్పులు జున్ను పాలు పోసాను, అలాగే 2 కప్పులు నార్మల్ మిల్క్ యాడ్ చేశాను. ఇప్పుడు అదే కప్పుతో 1/2 కప్పు బెల్లం తురుము, అలాగే 1/2 కప్పు పంచదార తీసుకోండి. మొత్తం 1 కప్పు స్వీట్నెస్ ఉండాలి. మీకు పంచదార కరగడానికి టైం పడితే అదే 1/2 కప్పు పొడిలాగా చేసుకోండి. ఇప్పుడు మొత్తం ఇది స్ట్రైనర్ సహాయంతో గిన్నెలో వడపోసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక 10 యాలకులు 10 మిరియాలు ఇలా దంచేసి పొడిని చేసుకుని దీంట్లో వేసి మొత్తం తిప్పేసుకొని ఒకసారి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకుని దాంట్లో 1 గ్లాసు వాటర్ పోసి ఈ గిన్నె అనేది పెట్టి పైన ఇడ్లీ పాత్ర మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇలా చేయడం వల్ల మనకి పాలు అనేది పొంగకుండా ఉంటాయి. తర్వాత మీరు లోపల గిన్నె ఇక్కడ మూత పెట్టేసి ఇడ్లీ పాత్ర మూత పెట్టి ఒక 20 to 30 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుని తర్వాత లాస్ట్ 5 మినిట్స్ లో ఫ్లేమ్లో టర్న్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. కుక్కర్లో చేసుకున్నట్టయితే కుక్కర్ విజిల్ పెట్టకుండా చేసుకోనండి, సరిపోతుంది. ఇప్పుడు ఇది మొత్తం చల్లారాక ఇలా చాకుతో చుట్టూతా కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి డిమోల్డ్ చేసుకోండి. చూడండి ఎంత పర్ఫెక్ట్ షేప్ కన్సిస్టెన్సీ అనేది వచ్చిందో మనకి. అలాగే గట్టిగా పఫీగా వస్తుంది. మన అందరికీ బయట మార్కెట్లో దొరికేలాగానే మీకు దానికన్నా ఇంకా సూపర్గా ఉంటుందండి. టేస్ట్ అనేది పర్ఫెక్ట్ మెజర్మెంట్ ఫాలో అయితే మీరు చూడండి. ఇదిగో మనకి ఇట్లా కట్ చేసినా కూడా ఎంత లోపల గట్టిగా ఉందో, అలాగే అట్లా అని గట్టిగా కాకుండా మృదువుగా చక్క పఫీగా ఉంది. మీకు కూడా నచ్చిందా? అలా అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. Thank you for watching. Please subscribe my channel.